100 రోజులు పరిపాలన చాలా అద్భుతంగా ఉందండి. ఈ మధ్య ఒక 10-15 రోజుల నుంచి బుడమేరు ముంపు ప్రాంతాల్లో ప్రతి ఒక్క అధికారిని కూడా నిలబెట్టి మరీ పనిచేయించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందండి. ఏ ఆపద వచ్చినా సరే నిత్యం ప్రజల్లో ఉండి అర్ధరాత్రి సమయంలో కూడా ఇంటికి కూడా వెళ్లకుండా నిత్యం ప్రజలే నా జీవితం అనుకొని పనిచేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక కాలు మునిగేంత ప్రదేశంలోకి వెళ్ళిపోయి ఏమీ చేయకుండా బుడమేర్లు గేట్లు ఎత్తేసాడు. మ్యాన్యుపులేట్ ఫ్లడ్స్ అంట. మ్యాన్లు ఎలా తయారు చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. బుడమేరుకి గేట్లు ఎత్తారంటున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏంటో కూడా అర్థం కావట్లేదు. జనాలకి పిచ్చెక్కిపోతుంది. కనీసం ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఒక్క వైసీపీ నాయకుడు కూడా వచ్చి పని చేయలేదండి. కనీసం వాళ్ళ మొహాలు ఒక్కసారన్నా చూడడానికి, పరామర్శకు కూడా చేయడానికి రాలేదు ఎవరు కూడా. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండి అందరికీ కూడా పాలు కాడి నుంచి ఉదయాన్నే బ్రేక్ఫాస్టు, పాలు, రాత్రిపూట కొవ్వొత్తులు, మధ్యాహ్నం భోజనం ప్రతిదీను ప్రభుత్వం ఏమి ఇచ్చిందో స్వచ్ఛందంగా వచ్చి అనేక మంది కూడా చాలా సహాయం చేశారండి. 100 రోజుల్లో ఎలాంటి హామీలు నెరవేర్చారనుకోవచ్చు అంటారు, ఏం చెప్తారు సార్? చెప్పినట్టుగానే అధికారంలోకి లాగానే మెగా డిఎస్సి అమలు చేస్తా అన్నారు. ఖచ్చితంగా అమలు చేశారు. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 250 గత ప్రభుత్వం చేస్తే ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు చేస్తా అన్నారు. ఖచ్చితంగా 4,000 రూపాయలు చేసి ఇచ్చారు. అది కాకుండా 3 నెలలు కలిపి 1,000 రూపాయలు పెంచుతా ఇస్తామని చెప్పారు. అది కూడా మాట నిలబెట్టుకున్నారు. ఉచిత ఇసుక అమలు చేస్తున్నారు. అది అమలు చేశారు. ఇంకా అనేక కార్యక్రమాలు కూడా చేశారండి. మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అండి. ఎక్కడో గుజరాత్లో ల్యాబ్లో అంటే ఇప్పుడు తిరుపతి టీటీడీలో ల్యాబులు లేవు. అక్కడ గుజరాత్లోకి పంపిస్తే ఆ ల్యాబ్ టెస్టింగ్ల ద్వారా బయటకు తేలింది. ఇంకా ఎలా ఇది ఒక కుట్ర అని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు. ఇది మాత్రం అన్యాయం అండి. ఇప్పుడు దీపావళి పండుగకి మహిళలకు అందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట నిలబెట్టుకున్నారండి. అధికారంలోకి రాగానే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు. రేపు దీపావళి పండుగకి ఆ ఆఫర్ అనేది ప్రతి ఒక్క మహిళలకి అందజేస్తారండి. దేశ చరిత్రలోనే ఇది పెద్ద చెప్పుకోదగ్గ విషయం అండి. ఇప్పటి వరకు మేము చూసినప్పుడు కానీ 1,000 రూపాయలు, 2,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారండి. కానీ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ మునిగితే 25,000, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి పనులు లేక ఇబ్బంది పడ్డారని తెలుసుకొని కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారంటే ఇది మామూలు చెప్పుకోదగ్గ విషయం కాదండి. ప్రతి ఒక్కళ్ళకి వరద బాధిత ప్రాంతాల్లో ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరగాలని చెప్పి చేసిన ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందండి.